అభిమానానికి హద్దులుండవని నిరూపించారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ గారు పండగకి వస్తున్నారు చిత్రం విశ్వవ్యాప్తంగా విడుదలైంది. ఈ నేపథ్యంలో ప్రత్యేకించి కర్నూలు ఉమ్మడి జిల్లాలో ఉన్న చిరంజీవి అభిమానులు అయితే ఆనందోత్సవాలు వెల్లువెత్తున్న పరిస్థితి. ప్రస్తుతం నేను కర్నూలు జిల్లా కేంద్రంలో ఆంధ్ర కాంప్లెక్స్ వద్ద ఉన్నాను. ఈ కాంప్లెక్స్లో చిత్రాన్ని వీక్షించేందుకు వచ్చిన ప్రేక్షకుల నుంచి ఫీడ్బ్యాక్ తెలుసుకొని సుమన్ టీవీ ప్రేక్షకుల గురించి ప్రయత్నం చేస్తాను. మీరు నాతో రండి. బాగా ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీస్ వస్తే సంక్రాంతికి బెస్ట్ మూవీ. మెగా హిట్ పడినట్టనే మెగాస్టార్ జై మెగాస్టార్. కర్నూలు నగరానికి చెందిన రాజశేఖర్ తనతో మాట్లాడి ప్రస్తుతం ఆనంద్ థియేటర్ దగ్గర ఉన్న రాజశేఖర్ గారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ రాజశేఖర్ గారు గుడ్ మార్నింగ్ అండి. సార్ ఇప్పుడు ఇంత చలిలోనూ చిన్నపిల్లలు తీసుకుని ఈ సినిమాకి వచ్చారు, చిరంజీవి గారి సినిమాకి వచ్చారు, ఏంటంటే అసలు ఇంత చలిలో రావడము? చిరంజీవి అంటే చిన్నప్పటి నుంచి కూడా మాకు చాలా అభిమానము. చదువుకునేటువంటి వయసులో నుంచి చిరంజీవి సినిమాలంటే అసలు అప్పట్లో పల్లెటూరులో ఉండేటువంటి థియేటర్లకి గోడ దూకి టికెట్ కోసము పోటీపడి వెళ్ళిపోయేటువంటి వాళ్ళము. చిరంజీవి మొదటి నుంచి కూడా ఎంతో చిన్న స్థాయి నుంచి కష్టపడి వచ్చినటువంటి ఒక మంచి హీరో. కుటుంబ కథా చిత్రాలతో ఎంతోమంది అభిమానుల్ని మళ్ళీ యొక్క ఉర్రు తొలగించడం జరిగింది. మరి ఈరోజు విడుదలైనటువంటి మనశంకర వరప్రసాద్ గారు మూవీ మళ్ళీ సంక్రాంతి పండుగగా సంక్రాంతి బ్లాక్ బస్టర్గా మళ్ళీ మిగిలిపోవడం అనేటువంటిది జరిగింది. ఈ మూవీ ఎంతో మంది కుటుంబ సమేతంగా చూసేటువంటి ఈ మూవీ తప్పకోకుండా సంక్రాంతి బ్లాక్ బస్టర్గా నిలుస్తుంది. మూవీ కామెడీ కావచ్చు, ఎంటర్టైన్మెంట్ కావచ్చు, కుటుంబ పరంగా చాలా మంచి సినిమా. ఈ సినిమాలో ఉండేటువంటి వినోదం కావచ్చు, ఎంతోమంది తన యొక్క నిజ జీవితంలో ఉండేటువంటి కష్టాలను కూడా మర్చిపోయి ఆనందించేటువంటి మూవీగా ఇది మిగిలిపోతుంది. మరి గతంలో తీసినటువంటి సినిమాలు కావచ్చు, చిరంజీవి రౌడీ అల్లుడు కావచ్చు, ఇంకా కొన్ని మూవీస్ కావచ్చు, కుటుంబ కథా చిత్రాలతో చూసినటువంటివి వింటేజ్ చిరంజీవిని ఈ మూవీలో అనిల్ రావిపూడి గారు చూపించడం జరిగింది. ఇది నిజంగా బ్లాక్ బస్టర్ మూవీ. ఈ మూవీకి వచ్చేటువంటి రెస్పాన్స్ అనేటువంటిది ఎప్పుడు కూడా యొక్క సినిమా పరంగా ఇది మైలురాయిగా నిలిచిపోతుంది చిరంజీవి మూవీల్లోకెల్లా. కాబట్టి ఈ మూవీ అనేటువంటిది మనశంకర వరప్రసాద్ గారు చిత్రం కోసం మేము ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాము. మరి సంక్రాంతి పండగకి రావడం అనేటువంటిది నిజంగా ఈ మూవీకి ఉండేటువంటి ఆ యొక్క మంచి వింటేజ్ చిరంజీవిని చూపించేటువంటి మూవీ సంక్రాంతికి రావడం అనేటువంటిది నిజంగా అభిమానులకి ఎంతో ఉర్రు తొలగించేటువంటి విషయము. అభిమానులు ఈ చిరంజీవిని మళ్ళీ కొన్ని 20 సంవత్సరాల వెనక్కి వెళ్ళి అప్పుడు చిరంజీవి ఎలా ఉన్నాడో మళ్ళీ అందులో ఉండేటువంటి చిరంజీవిని మళ్ళీ ఇప్పుడు 70 సంవత్సరాల వయసులో కూడా చూసుకోవడం అనేటువంటిది నిజంగా అభిమానులకి ఎంతో సంతోషం కలిగించేటువంటి విషయం. బుజ్జి, మీ పేరు? అక్షర. మనశంకర వరప్రసాద్ సినిమా ఎలా ఉందమ్మా? చాలా బాగుంది. అంటే ఈ సినిమాలో మీకు చిరంజీవి గారు ఏం నచ్చారు? చిరంజీవి గారి కామెడీ నచ్చింది. మెగా ఫ్యాన్స్ కి పండగ, ఎందుకంటే సంక్రాంతి ముందుగా నచ్చేసింది. ఒక చిరంజీవిని ఎట్లా చూడాలనుకున్నాం అట్లా చూసినాము. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఫ్యామిలీతో హ్యాపీగా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. మెగా హిట్ పడినట్టనే మెగాస్టార్ జై మెగాస్టార్. సినిమా బాగుందనా? బాగుందన్న. వెంకటేష్ది చిరంజీవి బాగా చూపించినాడు. లైక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అన్న, హిట్ కొట్టేశాడు. ఎక్కడ బోర్ కొట్టదు మీకు సినిమా. ఫ్యామిలీ పిక్చర్ అన్న, బాగా ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీస్ వస్తే సంక్రాంతికి బెస్ట్ మూవీ. డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన మనశంకర వరప్రసాద్ గారు పండగకి వస్తున్నారు చిత్రం విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఈ నేపథ్యంలో అంటే ప్రత్యేకించి ఈ సినిమాలో చిరంజీవి నటన పీక్స్కి వెళ్ళిందని చిరంజీవి అభిమానులు చెప్తున్న పరిస్థితి. అంటే ఈ చిత్రంలో హాస్యం కావచ్చు, అటు మరోవైపు సెంటిమెంట్ కావచ్చు, చిరంజీవి సినిమాలో నటించలేదు, జీవించారని చిరంజీవి అభిమానులు చెప్తున్నారు. ఇది తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ వికాస్తో నందకిషోర్, సుమన్ టీవీ, కర్నూలు ఉమ్మడి జిల్లా.